జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాయ కేసులో నిన్న రిమాండ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక అతన్ని అరెస్ట్ చేశారు, సతీష్ కుమార్ని అరెస్ట్ చేశారు. బట్ ఇది ఒక యాంగిల్ అయితే, జగన్ గారి మీద మర్డర్ కేసు పెట్టారనేది ఒక యాంగిల్ అయితే, కుట్రకోణం ఉంది, హత్యా ప్రయత్నం జరిగింది అనేది ఒక యాంగిల్ అయితే, కొన్ని ట్వీట్స్ చూస్తే ఇక రెండో యాంగిల్ కూడా ఉండొచ్చేమో అనేది నాకు అనిపిస్తుంది. కొన్ని ట్వీట్స్ చేస్తాను, అంటే ఇప్పుడు ఎవరెవరో కార్యకర్తలు చేసిన ట్వీట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు వాళ్ళు చేసిన ట్వీట్లను వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, లక్షల మంది తెలుగుదేశం ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడిన ట్వీట్లను బట్టి మనం అనలైజ్ చేయలేము. హైయెస్ట్ పీపుల్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు చేసిన ట్వీట్లను బట్టి చూస్తే ఇంకొక డౌట్ వస్తుంది, కొత్త డౌట్. ఆ డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోలీస్ వ్యవస్థని, ఇంటెలిజెన్స్ వ్యవస్థని, నేషనల్ సెక్యూరిటీ వ్యవస్థని, మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు డిఫేమ్ చేయడానికి ఏమన్నా కుట్రకోణం ఉందా అనే యాంగిల్ కూడా నాకు డౌట్ వస్తుంది వీళ్ళని ట్వీట్లు చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు రాసినటువంటి ట్వీట్లు చూస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేయగానే చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు? ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది అటాక్ ఎట్ వైఎస్ జగన్. ఐ రిక్వెస్ట్ ఎట్ ఈసీఐఎస్విఈపి అంటే ఎలక్షన్ కమిషన్, మరి ఎవరికి రాశాడు మరి, ఓకే, టు ఇనిషియేట్ అన్ ఇంపార్షియల్ అండ్ అన్బయస్డ్ ఎంక్వైరీ ఇన్ టు ది ఇన్సిడెంట్ అండ్ పనిష్ ది రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అని రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒక అతను రాయేస్తే నువ్వు ట్వీట్ చేయాల్సింది పనిష్ ది కల్ప్రిట్ అని రాయాలి కదా. లేదు, అసలు ఆ ఫస్ట్ ట్వీట్లోనే పనిష్ ది రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అని ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే టార్గెట్ అఫీషియల్స్ టార్గెట్గా ఏమన్నా ఈ కుట్రకోణం జరిగిందా అనేది ఒక యాంగిల్, అదొక అనుమానం. ఓకే, అంటే మీ పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని చెప్పడానికి కానీ, సీఎం సెక్యూరిటీ ఫెయిల్ అయిందని చెప్పడానికి కానీ, ఈ పేరుతోటి పోలీసుల్ని ట్రాన్స్ఫర్ చేపిద్దామని కానీ ఒకవేళ ఆ యాంగిల్ కూడా ఉండుండొచ్చు. జగన్ గారి మీద హత్యా ప్రయత్నం ప్లస్ పోలీసుల మీద పగ రెండు తీర్చుకుందాం అనుకున్నారేమో, మనకేది తెలియదు. అదొకటి అనిపిస్తుంది. పనిష్ ది రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇంకొకటి ట్వీట్ చేశారు ఇక్కడ. తర్వాత 2-3 రోజుల తర్వాత జగన్ పర్యటనకు వెళ్తే నేను పవన్ కళ్యాణ్ కలిసి కరెంటు తీసేసి అతగాడి మీద హత్యా ప్రయత్నం చేశామట. అది కూడా గులకరాయితో. కరెంటు పోతే ఎవరి తప్పు, అధికారం ఎవరి చేతుల్లో ఉంది, మాట్లాడే ముందు బుర్ర ఉండాలి కదా అని ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా ఎవరు టార్గెట్? అఫీషియల్స్ మీద టార్గెట్. ఇప్పుడు ఒక్క రాయి తీసుకొని ఎవడో కొట్టాడు. రాయి తీసుకొని కొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆ కొట్టింది ఎవడు, తగిలితే ముఖ్యమంత్రికి ఏమైంది, చీఫ్ మినిస్టర్కి ఉన్న ప్రమాదం ఏంటి, అవన్నీ కాదు. అఫీషియల్సే టార్గెట్గా ట్వీట్లు చేశారు వీళ్ళు. ఓకే, అది ఒక డౌట్ వస్తుంది. అఫీషియల్స్ మీద ఏమైనా టార్గెట్ పెట్టారు వీళ్ళు, ఒక డౌట్ వస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ గురించి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం ట్వీట్ చేశారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఇక్కడ కూడా మళ్ళీ అధికారులే టార్గెట్ నెంబర్ 1 అధికారులు, రైట్? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా పరదాలు గట్టి చెట్లు కొట్టేవారు, అన్నీ పట్టపగలే నిర్వహించేవాళ్ళు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్తు కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు, పరదాలు కట్టలేదు, చెట్లు కట్టలేదు. ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ విజయవాడ పోలీస్ కమిషనర్ నోట్ దిస్ పాయింట్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర ఉంది గురించి విచారణ చేయాలన్నారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ అనే పాయింట్ మీరు పెట్టుకొని దాని గురించి మాట్లాడతారు. ఓకే, వాళ్ళు తీసుకున్న బాధ్యత చర్యల్లో లోపాలు ఏంటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటి అనేది తేలాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా మీరు ఈ 2 పాయింట్ల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ పాత్ర ఎవరిది, ఇంటెలిజెన్స్ వైఫల్యం, 2 పాయింట్ల గురించి మాట్లాడతారు. ఓకే,
ముందుగా సదరు అధికారులు వాళ్ళని బదిలీ చేసి సచ్ఛిలత కలిగిన అధికారుల విచారణ బాధ్యత అప్పగిస్తే గులకరాయి విసిరేసిన చెయ్యి ఆ చెయ్యి వెనుకున్నది ఎవరో బయటపడుతుంది. సూత్రధారులలో పాత్రధారులలో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించినప్పుడు కూడా పాల్గొనేటప్పుడు సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి. అంటే దానికి లింక్ పెడుతున్నారు, జాగ్రత్తగా సెక్యూరిటీ పరమైన దానికి లింక్ పెడుతున్నారు. ఓకే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్ళతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి దృష్టికి మనం తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ట్వీట్ చేశారు దాని మీద. ఓకే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో 3 మీద ఎలిగేషన్ చేశారు. ఒకటి, నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? క్రౌడ్ను కంట్రోల్ చేయడం వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. క్రౌడ్ని కంట్రోల్ చేయడం, అరేంజ్మెంట్స్కి సంబంధించినవి చేయడం. రెండోది, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులు పాత్ర ఉందేమో. ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు? ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సెంట్రల్ మినిస్టర్లకి, చీఫ్ మినిస్టర్లకి సెక్యూరిటీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము సెక్యూరిటీ వాళ్ళ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్, NSF ఏదో ఉంది, ఏదో కొన్ని 4-5 డిపార్ట్మెంట్లు నాకు గుర్తులేవు. ఈ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ముఖ్యమంత్రులకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ముఖ్యమంత్రి మాటలు కూడా వినరు వాళ్ళు. ఇప్పుడు అక్కడ నీకు థ్రెట్ ఉంది అని చెప్తే జగన్ గారి మాట కూడా వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఫోర్స్, అది కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఇప్పుడు ఈయన వాళ్ళ పాత్ర ఉందని చెప్తున్నాడా? నేషనల్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ పాత్ర జగన్ గారి హత్యా ప్రయత్నంలో ఉందని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశమా? అంటే మోడీ గారు కల్పించినటువంటి సెక్యూరిటీ వాళ్ళ పాత్ర ఉందని ఇతని ఉద్దేశమా? అదొకటి డౌట్ వచ్చింది. మూడోది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద డౌట్ వచ్చింది అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేషనల్ NICA ఉందండి, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, NIA ఉంది. NIA ఎవరు ఏ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది? అది మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంది, నేషనల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు. ఆ నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్తున్నాడా పవన్ కళ్యాణ్ ఇక్కడ? ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నా అంటే టార్గెట్ ఎవరు? జగన్ గారితో పాటు పోలీస్ వ్యవస్థని, ఇంటెలిజెన్స్ వ్యవస్థని, అధికారులను కూడా వీళ్ళు టార్గెట్ చేశారని స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఇది పవన్ కళ్యాణ్ చేసింది. లోకేష్ గారు చేసిన కొన్ని ట్వీట్లు ఉన్నాయి. లోకేష్ గారు చేసిన ట్వీట్లు ఏంటి? ఆయన చాలా ట్వీట్లు చేశాడు లోకేష్ బాబు గారు. కొత్తగా ఏదన్నా ట్రై చేయి జగన్ అని ఏదో, అంటే రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇంకెక్కడి నుంచి వస్తాను, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తాను, కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అని ఒక ట్వీట్ చేశాడు నారా లోకేష్ గారు. ఓకే మరి ఇప్పుడు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందిగా, రైట్? తెలుగుదేశం నాయకుడి దగ్గర నుంచే రాయి వచ్చిందని మరి ఇప్పుడు ఏం ట్వీట్ చేస్తాడో తెలియదు. ఇంకొకటి ఏం చేశాడు, న్యూటన్ కూడా అర్థం కాని ఫిజిక్స్ మన జలకకు తెలుసు అని లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఇది ఎందుకు ట్వీట్ చేశాడు? కింద ఒక వీడియో క్లిప్ పెట్టాడు. ఆ వీడియో క్లిప్ దేనికి? ఆనం రామనారాయణ రెడ్డి వీడియో క్లిప్ పెట్టాడు. ఆనం రామనారాయణ రెడ్డి ఏమని అన్నాడు? చిన్న రాయి చూపించి, ఈ రాయి తీసుకుని కొడితే బౌన్స్ అయ్యి పక్కనున్న ఎల్లంపల్లికి తగిలింది, అంటే అది రబ్బర్ బాల్ అయి ఉండొచ్చు, రబ్బర్ అయితేనే బౌన్స్ అయింది అని ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఒక చిన్న క్లిప్ని ట్వీట్ చేస్తూ ఈయన న్యూటన్ కూడా అర్థం కాని ఫిజిక్స్ ఇది, అంటే రాయి తీసుకొని జగన్ గారిని కొడితే అది బౌన్స్ అయ్యి ఎల్లంపల్లికి తగిలింది, అది రాయి కాదు రబ్బర్ బాలు అనేది వీళ్ళు ఫిజిక్స్ ప్రొఫెసర్లు అనమాట వీళ్ళు, లోకేష్ గారు, ఆనవ నారాయణ రెడ్డి గారు. మరి ఇప్పుడు వాడు దొరికేటికి వేసినాడు, నేను వేసింది రబ్బర్ బాల్ కాదు రాయి తీసుకొని కొట్టాను అన్నాడు కదా, రాయి తీసుకొని కొట్టాను అన్నాడు కదా. ఇప్పుడు ఏమైంది? రబ్బర్ బాల్ స్టోరీ ఏమైంది? ఏం మాట్లాడతారు దాని గురించి లోకేష్ గారు? సరే అదొకటి ట్వీట్ చేశాడు ఆయన. జగన్ సింగిల్గా రాడు, సింపతితో వస్తాడు. 2019లో కోడిగత్తి డ్రామా, 2024లో రాయంటూ రచ్చ, రీల్ స్టార్ జగన్ డ్రామాలు జనాలకి అర్థమయ్యాయి అన్నాడు. ఇప్పుడు ఇది రీల్ స్టార్ కాదు,
వెనక టీడీపీ వాళ్ళ యొక్క లింకుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్లాన్డ్గా గులకరాయి జేబులో పెట్టుకొని వచ్చేసి కొట్టాడు అనేది తెలిసిపోయిందిగా, రైట్. కపట నటనలో రంగ మార్తాండు జగనాసురుడు మరో కోడికెత్తి డ్రామా బట్టబయలని ఏదో ఇచ్చాడు ట్వీట్. ఇంకోటి ఇచ్చాడు ఏమని, క్వార్టర్ మ్యాటర్ ఇస్తానన్న 300 ఇవ్వకపోతే మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న అని చెప్పి వేసాడు. క్వార్టర్ మ్యాటర్ అంటే తీసుకెళ్ళి క్వార్టర్ ఇస్తాను ఇవ్వలేదు, 350 రూపాయలు ఇవ్వకపోతే వాడికి మండి కొట్టాడు అన్నాడు. అతను ఇప్పుడు దొరికాడు. గులకరాయి తీసుకొని ప్యాంట్ జేబులో వేసుకొని, అంటే తీసుకెళ్ళినాడు నాకు డబ్బులు ఇవ్వడు, తీసుకెళ్ళినాడు నాకు క్వార్టర్ ఇవ్వడు అన్నాడు. ముందుగానే తెలిసి ముందుగానే జేబులో రాయేసుకొని వచ్చాడా ఆడు ముందుగానే తెలిసే వీళ్ళు డబ్బులు ఇవ్వరు నాకు క్వార్టర్ ఇవ్వరని. మరి రాయి తీసుకొని ప్లాంట్గా వచ్చాడు కదా రాయి తీసుకుని కొట్టడానికి. ఇప్పుడు మనదా చెల్లి అంటే అదేదో ట్వీట్ చేశాడని. పెట్రోల్ పోసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా రాశాడు. 200 ఇస్తామని రోడ్ షోకి తీసుకెళ్లారు, ఇస్తానని డబ్బు కూడా ఇవ్వలేదని ఒట్టెర కాలనీ వాసులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరిక. ఏది అంటే దీన్ని 200కి డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడని ఈయన, రైట్. ఇంకొకటి లోకేష్ గారు చేసింది, అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర చరిత్రలో తన మన తేడా లేదు, సింపతితో సీఎం సీటు దక్కించుకోమని బాబాయిని లేపేశాడు, అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు, రైట్. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డల్ని బలి చేయాలని చూస్తున్నాడు. జగన్ అన్నాడంటే నాశనం చేస్తున్నాడని అర్థం. నా ఎస్సీలు అన్నాడు 100 మంది బలిచ్చాడు, నా బీసీలు అన్నాడు 1000 మంది బలైపోయారు, నా ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడతారు. కోడికెత్తి కమల్ హాసన్ పై దాడి చేసిన నిందితుడు దొరికాడు, గౌరవ పోలీస్ శాఖ ప్రకటించిన 2 లక్షల రూపాయలు ఆ బహుమతి ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కమల్ హాసన్కే ఇవ్వండి, రైట్. ఇంకొక ట్వీట్ కూడా పెట్టాడు, బాధితుడు వర్సెస్ నిందితుడు అని పక్కన 2 ఫోటోలు పెట్టాడు. సరే, ఈ లోకేష్ గారు ఇచ్చిన దాంట్లో ఇచ్చినటువంటి ట్వీట్లో నిందితుడిని కాపాడాలనేటువంటి డైవర్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ట్వీట్లు పెట్టుకుంటూ వచ్చాడు లోకేష్ బాబు గారు అనిపిస్తుంది. వేరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థని, సెక్యూరిటీ ఫోర్స్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ పోలీసులు పెట్టారు. ఇప్పుడు నేను ఇప్పుడు యాక్చువల్గా నరేంద్ర మోడీ గారికి పిఎంఓ ఒక లెటర్ రాద్దాం అనుకున్నాను. ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రాయ మీద ఈ యాంగిల్లో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఒకవేళ మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి, మోడీ గారి ఇంటెలిజెన్స్ వ్యవస్థని డిఫేమ్ చేయడానికి, మోడీ గారి సెక్యూరిటీ వ్యవస్థ అంటే సీఎం జగన్కి సెక్యూరిటీ ఇచ్చేది మోడీ గారి రెస్పాన్సిబిలిటీ. ఓకే, నేషనల్ చీఫ్ మినిస్టర్ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సెక్యూరిటీ. మీరు చాలామంది తెలియదు కావాలి, మన ఏపీ పోలీసులు అనుకుంటున్నారు, రైట్. సీఎం గారు చుట్టుపక్కల ఉన్న మెజారిటీ అంతా కూడా నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అదంతా, రైట్. వాళ్ళ నాటకం, వాళ్ళ యొక్క హ్యాండ్ కూడా ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది అని చెప్పి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే, మోడీ గారి యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థని, మోడీ గారి యొక్క పోలీస్ వ్యవస్థని మీరు అవమానిస్తున్నారా? ఆ టార్గెట్తో పెట్టుకొని రాయేశారు. ఇదిగో రాయేసి ముఖ్యమంత్రికి వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెక్యూరిటీ రాయేసిని కూడా కనిపెట్టలేకపోయారని మోడీ గారిని బదనామం చేయడానికే అని ప్లానింగ్ ఏమైనా ఉందా మీకు? మోడీ గారి గవర్నమెంట్ బదనామం చేయడానికి ప్లానింగ్ ఏమన్నా, ఆ ప్లాన్తో పాటు ఏమన్నా రాయేశారా? జగన్ గారిని చంపాలనేది ఒక కుట్ర అయితే, దాంతోపాటు ఒక దెబ్బకు 2 పెట్లు ఇటు పక్క మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా చేయాలని ఏమన్నా అట్లాంటి యాంగిల్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి చూడండి అని మోడీ గారికి లెటర్ రాద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, అవకాశం ఉంది. ఎందుకంటే ట్వీట్లు చూస్తే అలానే ఉంది. ట్వీట్లు చూస్తే అక్కడ జగన్ గారు రాయగానే చంద్రబాబు నాయుడు గారు నేను ఖండిస్తున్నాను, పనిష్ ది అఫీషియల్స్ అని రాశాడు. పనిష్ ద కల్ప్రిట్ కాదు, పనిష్ ద ఏమంటారు దోషి కాదు, అఫీషియల్స్ని అని ఆయన ఆ టార్గెట్. ఈయన ఒక పెద్ద లిస్టే రాశాడు, నేషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని మీరు శిక్షించాలి, రైట్, అధికారులను శిక్షించాలి, పోలీస్ వ్యవస్థని శిక్షించాలి అని ఎంత రాసుకుంటూ వచ్చాడు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మినిస్టర్కి ఇచ్చేది ఒక 50% నేషనల్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇప్పుడు సీఎం సెక్యూరిటీ ఫెయిల్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ సోన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్.
అంటే ఏపీ పోలీస్కి సంబంధం లేదని నేను అంటలా. ఏపీ పోలీస్తో పాటు నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా రెస్పాన్సిబుల్. సీఎంకి ఏమైనా థ్రెట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ నేషనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ as స్టేట్ సెక్యూరిటీ. వాళ్ళిద్దరు కాంబినేషన్లో కోఆపరేషన్లో జరగాలి. ఆయన యొక్క ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ పోలీసులను టార్గెట్ చేసుకుంటూ మీరు ట్వీట్లు పెట్టుకుంటూ పోయారంటే ఒకవేళ పోలీసులను బదనాం చేయటం, నేషనల్ వ్యవస్థను బదనాం చేయటం, ఇంటెలిజెన్స్ని బదనాం చేసే ఉద్దేశంతోనే రాయేపించారేమో అనే యాంగిల్ కూడా ఉందేమో చూడమని నా ఉద్దేశం. రైట్. నేను ఎలాగో పిఎం ఒక లెటర్ రాస్తాను, వాళ్ళు చూస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, లేకపోతే థ్యాంక్ యూ.